ఆగస్టు 15న ఏదో ముహూర్తం పెట్టారు, సాయంత్రం 4 గంటలు. అదేంటో పొద్దున చూడలే, సాయంత్రం 4 నుంచి పెట్టాము ఆగస్టు 15 అన్నారు. అది అందరికీ తెలుసో లేదో అని నేను ప్రత్యేకంగా చెప్తాను. ఎంత హీరో అయినా ఎంత మాట్లాడినా కమింగ్ తర్వాత పొద్దున మాట్లాడినప్పుడు ఒక డోర్ నుంచి వచ్చామంట ఫంక్షన్కి అని అంటే, మేము నాకు ఫోన్ వస్తే గీతాక్ష నుంచి మంచి హీరోయిన్ క్యారెక్టర్ బట్ ది సేమ్ టైం ఐఎమ్ టెలింగ్ యూ they're going to be a very good character. Nice. Thank you. ఏదో పర్లేదు. రైట్. అలాగే ఇతన్ని ఒకసారి ఆఫీస్కి చెప్పాడు కదా, కొంచెం రోడ్ అడిగాను. పెద్దదాని నుంచి వచ్చి ఎన్టీఆర్ ఉంది, కొడితే నాకు పోతారు, ముందు పైకి గెలుస్తారని క్యారెక్టర్ కాదు కదా, మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్ కథ ఇది, పర్వాలేదా అది ఏం చెప్పాడో. తర్వాత ఎన్టీఆర్ గారితో మాట్లాడినప్పుడు ఎవరి కష్టపడి పడాలండి, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఎవరి డాష్ పడేయాలన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డా, ఇందులో నీ టాలెంట్ నువ్వు చూపించావు, యాక్చువల్గా బయటిస్తాను. అలాగే అమ్మాయి కూడా నేను పూజలో చూసి ఈ అమ్మాయిని పూజలో సరిగ్గా డ్రెస్ అయ్యి రాలేదు, వాసుల గురించి నాకు చూపించిన అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయిని మార్చేసేవా, లేదు సార్ అదే అమ్మాయి సరిగ్గా డ్రెస్ అవ్వకుండా వచ్చేది. ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. చాలా తర్వాత వినోద్ గారు మంచి క్యారెక్టర్లో, అంటే మొత్తం వాళ్ళందరూ కష్టపడి సినిమా నేను వదిలిపోయాడు లాస్ట్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కమింగ్. చాలా మందికి ఇలాగే తెలిపేట చెప్పాలి, కానీ ప్రత్యేకంగా హీరో కాకుండా చెప్పాల్సిన ఇద్దరు ఉన్నారంటే, అంటే సినిమా సక్సెస్ అవుతుంది, మళ్ళీ సక్సెస్ మీద పెట్టి మళ్ళీ పోతాడు వాసు, ఇదంతా మామూలే. కానీ వీళ్ళిద్దరూ చేసింది మీరు అప్పటికి సినిమా చూస్తుంటారు కాబట్టి అప్పటికి మీకు తెలుస్తుంది, వీళ్ళిద్దరూ చించు తెలిసారు సినిమా. అంటే మామూలుగా చేయలేదు, ఇంత యాక్టర్లు ఏమైపోయారు అని అనిపించారు, ఇంకా అంత బాగా చేశారు. సినిమాని ఎందుకు నిలబెట్టడానికి మెయిన్ రీజన్స్ అలాగే దాని సో సో థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా సినిమా చూశాను, చాలా బాగుంది. లాస్ట్లో చాలా హార్ట్ఫుల్గా ఉంది సినిమా, మొత్తం ఎంజాయ్ చేసి ఒక గుడ్ ఫీలింగ్తో బయటకు చూస్తాను. 15వ తారీఖున సాయంత్రం. ఇందులో వాసు గురించి చెప్పాలంటే, ఈ వాసు అది కాదు తిడతాను నేను, పర్వాలేదా, ఎంతసేపు అయినా పెట్టచ్చు. ఇతను ఎంతో కథ చెప్పించాడు, ఈయన మాయగాడు చెప్పడం తర్వాత వాసు అనిపించాడు, ఏమైనా ఫస్ట్ డైరెక్షన్ ఇస్తున్నాము, కథ బాగా చెప్పాడు, గ్యారంటీగా వస్తుందని. అలాగా నాది గ్యారంటీ, ఏం పెట్టావు వాసు, నాది గ్యారంటీ, 10 కోట్లు గ్యారంటీ వాడిస్తాడే, నాది గ్యారంటీ అని. కానీ వర్షం వచ్చిన తర్వాత నీకు గ్యారంటీ. కాకపోతే నువ్వు ఫస్ట్ బడ్జెట్ చెప్పేటప్పుడు బడ్జెట్లో మెయిన్ సార్ వర్షాకాల టైంలో తెస్తున్నాం, వర్షానికి కంట్రోల్ అని ఇచ్చారు. అమ్మాయి వర్షానికి ఓ బడ్జెట్ ఇచ్చి చూసాను. మీరు ఏమన్నారు అర్థమైంది సార్.
ఆఫీసర్ మధ్యలో ఒక బడ్జెట్ ఇచ్చి దాన్ని డబల్ చేసి అవ్వలే కదా. ఇప్పుడు ఆయన నెంబర్ చెప్తే మిస్ అయ్యారు. సున్నాలో కొంచెం వీక్ అనిపిస్తుంది. అదే సార్ ప్రొడ్యూసర్ గారు నెంబర్లో మరి అలా చెప్తే అలాగే సార్ మీరు అందరూ ట్వీట్ చేసింది 6 మిలియన్ వెళ్ళింది సార్. ఇప్పుడు చూస్తే 9 మిలియన్ అయింది. మీరు 6 lakhs అన్నారు. ఇందాక అల్లు అర్జున్ గారి హ్యాండ్లో నేను చెప్పింది అది యాక్చువల్ 6 మిలియన్ అంటే నేనేమో 6 లెక్కలో వీక్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 9 మిలియన్ అంటే నియర్లీ 1 crore విత్ ఇన్ 7 hours. సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఫండింగ్ హెల్ప్ చేయాలనుకున్నాడు, అలాగే మీకు హెల్ప్ చేశాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఆల్. వినోద్ గారు అనుకున్నాను. థ్యాంక్ యూ అరవింద్ గారు. చాలా సంతోషంగా ఉంది గీతా ఆర్ట్స్లో యాక్ట్ చేయడానికి. డ్రీమ్ ఇట్ వాస్ విత్ వర్క్ విత్ అల్లు అరవింద్ గారి బ్యానర్లో. అలాగే ఈ పిక్చర్ చేసిన ఈ మంచి రోల్కి డైరెక్టర్ గారికి, ఇంకొకసారి మణివాసు గారికి, అలాగే అజయ్ గారికి. అండ్ వెరీ ప్లెజెంట్, వెరీ నైస్ టు వర్క్ విత్. ఈజ్ వెరీ జోవియల్ యంగ్ హీరో. Definitely he has a very bright future. Definitely, and heroine also. And I wish all the best for all the unit of I. Thank you, sir. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేష్ గారి బర్త్డే, సో చిన్న కేక్ కట్టి యా ప్లీజ్. ఇక్కడే వెనకలే. థ్యాంక్ యూ.